మెయిన్‌గా సృష్టికి మూలం సంభోగం. సంభోగం కూడా వాస్తు ప్రకారమేనా? వాస్తు ప్రకారమే జరుగుతుందంటారా? ఏమన్నా నియమాలు అడగకూడదు ప్రశ్న అడిగారు. అయితే ఈ 64 కోట్ల జీవరాశులు ఏవవుతున్నాయో సృష్టి ధర్మాన్ని, సృష్టి క్రియని ఒక పద్ధతిగా అనుసరిస్తున్నాయి. ఈ యొక్క మానవుడు ఒక్కడే సృష్టి ధర్మాన్ని పాటించడానికి వికృత రూపంగా వికృత శాస్త్రంలో వికృతమైనటువంటి వ్యవహారాలు చేస్తున్నారు. ఒక మానవుడే తతిమ జీవరాశులని ఒక పద్ధతికి ఒక నియమంగా ఈ సృష్టిని నశించిపోకుండా తాను తన పిల్లలు మళ్ళీ తన పిల్లల్ని అట్లా సృష్టి ఏదవుతుందో క్రమం ఏదవుతుందో ఒక పద్ధతి ప్రకారంగా వాస్తు ప్రకారంగా జరుగుతుంది. కానీ ఈ యొక్క ఏదవుతుందో సృష్టి అంటే ఏంటి? పంచభూతాలే. పంచభూతాలు మిళితమైంది సృష్టి. ఆ సృష్టి అంటే ఏంటి? పంచభూతాలు అంటే ఏంటి? వాస్తుశాస్త్రము. ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు. వాస్తుశాస్త్రం ఏంటి, పంచభూతాలు ఏంటి, ఈ సృష్టి ఏంటని. ఇదంతా ఒక సైకిల్. ఇదంతా ఒక మానవుడే ఈ యొక్క ధర్మాన్ని వికృతంగా కొంతమంది పాటిస్తున్నారు. అది పద్ధతి కాదని చెప్తున్నాను నేను.